కాన్సెప్ట్స్ ఆఫ్ డ్యూటీ రేషియో. దీన్ని మనం డ్యూటీ రేషియో ఆర్ డ్యూటీ సైకిల్ అని కూడా అంటాము. అసలు ఏంటి డ్యూటీ రేషియో అండ్ డ్యూటీ సైకిల్ అంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైన్ వేవ్ తీసుకున్నాం అనుకోండి. ఆ సైన్ వేవ్లో పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉంటుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉంటుంది. ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్ మొత్తాన్ని కలిపి 1 సైకిల్ అంటాం. ఇక్కడ డ్యూటీ రేషియోలో ఏమవుతుంది అంటే, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆన్ పీరియడ్, ఆఫ్ పీరియడ్ ఉంది. ఈ ఆన్ పీరియడ్, ఆఫ్ పీరియడ్ రెండింటిని కలిపి టోటల్ టైం పీరియడ్ అంటాం. అందులోకి వెళ్ళి మనకి ఓన్లీ ఆన్ టైం పీరియడ్ లేదా ఓన్లీ ఆఫ్ టైం పీరియడ్ కావాలి అంటే ఈ డ్యూటీ సైకిల్ని యూజ్ చేసుకొని ఫార్ములా D = T(on/T(on + T(off). T(on + T(off) అంటే ఏంటంటే టోటల్ టైం పీరియడ్. ఆ టోటల్ టైం పీరియడ్లో ఓన్లీ ఆన్ టైం పీరియడ్ ఎంత ఉంది, ఆ ఆన్ టైం పీరియడ్లో ఈ టోటల్ టైం పీరియడ్ ఈ రెండింటి యొక్క రేషియోని తీసుకుంటే కనుక దెన్ డ్యూటీ రేషియో అనేటువంటిది మనకు వస్తుంది అనమాట. ఓకేనా, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, ఇక్కడ ఏంటి ఈ విడ్త్ అంటే, ఈ విడ్త్ అనేటువంటిది ఎంత ఎక్కువ ఉంటే అంత డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్, ఎలక్ట్రికల్ సర్క్యూట్ కావచ్చు, ఎలక్ట్రికల్ నెట్వర్క్ కావచ్చు, రన్ అయినట్టు అనమాట. ఓకేనా, ఎంత డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ ఆన్లో ఉంది, ఎంత డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్లో ఉంది అంటే, ఏదైతే ఈ పీక్ వాల్యూ వస్తుందో అది ఆన్లో ఉన్న టైం పీరియడ్ అనమాట. ఏదైతే 0 అయిపోతుందో అది ఆఫ్ పీరియడ్లో ఉన్నట్టు. ఓకేనా, దాని యొక్క విడ్త్ ఎంత ఉంటే అంత టైం పీరియడ్ అది ఆన్లో ఉన్నట్టు. సేమ్ అదేవిధంగా ఆఫ్ పీరియడ్లో ఎంత విడ్త్ ఉంటే అంత టైం పీరియడ్ అది ఆఫ్లో ఉన్నట్టు అనమాట. ఓకేనా, సో దీన్ని మనం ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే, డ్యూటీ సైకిల్ ఈజ్ ద రేషియో ఆఫ్ టైమ్ ఏ సర్క్యూట్ ఆర్ ఎ లోడ్ ఈజ్ ఆన్ టు ది time it is off and is the expressed as a percentage. Okay, so ఇదే దాన్ని ఆన్ పీరియడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ అండ్ ఆఫ్ పీరియడ్, ఈ రెండింటి యొక్క టోటల్ పీరియడ్ మరియు ఆన్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ రెండింటి యొక్క రేషియోని మనం ఇక్కడ డ్యూటీ సైకిల్ అంటున్నాం. ఒకవేళ ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే మీ ఓన్ వర్డ్స్లోనే రాయండి. ఇఫ్ మేబీ ద డ్యూటీ రేషియో ఈజ్ on time period of the cycle and as well as total time period of the cycle. Okay, and next, the average value of output voltage VO can be controlled through alpha by opening and closing the semiconductor switch పీరియాడికల్లీ. ఎట్లా వస్తుంది ఆన్ పీరియడ్ అండ్ ఆఫ్ పీరియడ్ అంటే, ఇప్పుడు ఒక ఎలక్ట్రికల్ నెట్వర్క్ కానీ ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ కానీ ఉంది అనుకుందాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ డీసీకి, ఇది డీసీ అంటే ఏమవుతుంది, అది డైరెక్ట్ కరెంటు. మనం దాన్ని ఎట్లా డ్రా చేసుకుంటాము, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అది ఇట్లా కంటిన్యూస్గా డీసీ కరెంట్ అనేది వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఈ కంటిన్యూస్ డీసీ కరెంట్ ఏదైతే వస్తూ ఉంటుందో ఆ కంటిన్యూస్ డీసీ కరెంటు వీఆర్ పాసింగ్ త్రూ ది ఎనీ స్విచ్. సో ఆ స్విచ్ అంటే మెకానికల్ స్విచ్ కాదు, జస్ట్ లైక్ ఏ సెమీ కండక్టింగ్ స్విచ్ అనమాట. సెమీ కండక్టింగ్ స్విచ్ అంటే ఏంటి, ఇదే డయోడ్ కావచ్చు, థైరిస్టర్ కావచ్చు, ఐజీబీటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ స్విచ్లోకి మనం కరెంట్ పాస్ చేస్తే ఆ స్విచ్ అనేది ఓన్లీ యూనిడైరెక్షనల్ ఆఫ్ కరెంట్ అని మాత్రమే అలౌ చేస్తుంది. కాబట్టి సో ఎంత డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ ఆ స్విచ్ని మనం టర్న్ ఆన్లో ఉంచితే, అంటే ఆ డయోడ్ కానీ, థైరిస్టర్ కానీ, ఐజీబీటీ కానీ ఎంత డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ అది టర్న్ ఆన్లో ఉంటే ఆ టర్న్ ఆన్ పీరియడ్కి వచ్చేటువంటి వాల్యూని ఇక్కడ కంట్రోలింగ్ ఆఫ్ ఆల్ఫా. ఆల్ఫా అనేటువంటిది డిలే యాంగిల్ అనమాట. ఆ డిలే యాంగిలే ఇది. ఎంత ఆన్ పీరియడ్ మనము ఆన్లో చేయాలి అనుకుంటే అది ఆల్ఫా బేస్ చేసుకొని ఇక్కడ మనము ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్, అంటే ఏదైతే మనం ఒక పర్టికులర్ స్విచ్ ఏదైతే ఉందో ఆ స్విచ్ని క్లోజ్ చేయడం కానీ ఓపెన్ చేయడం కానీ చేస్తాం అనమాట. క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, స్విచ్ అనేది ఆన్ అవుతుంది కాబట్టి అక్కడ వచ్చేటువంటి ఏదైతే లోడ్ ఉంటుందో ఆ లోడ్ అనేది టర్న్ ఆన్ అయ్యి మనకి అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్ అనేది రీచ్ అవుతుంది అనమాట లోడ్ సైడ్. ఓకేనా, సేమ్ అదేవిధంగా ఓపెన్ చేసినట్లయితే కనుక అది ఆఫ్ అయిపోతుంది. స్విచ్ ఆఫ్ అయిపోయినప్పుడు దెర్ ఈజ్ నో ఎనీ అవుట్పుట్ వాల్యూ. ఓకే, సో డ్యూటీ రేషియోస్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఏంటంటే ద వేరియస్ కంట్రోల్ స్ట్రాటజీస్ ఫర్
వేరింగ్ ఏ డ్యూటీ సైకిల్ డి. ఈ డ్యూటీ సైకిల్ డి అనేది ఈ డ్యూటీ సైకిల్ అంటే ఏంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు టోటల్ టైం పీరియడ్ ప్లస్ ఆన్ పీరియడ్ని మనం డ్యూటీ సైకిల్ అంటాం. ఈ డ్యూటీ సైకిల్ని డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేసుకొని ఎట్లా కంట్రోల్ చేస్తాము, ఎట్లాంటి వాల్యూస్ దాని నుంచి వస్తాయి అనేటువంటిదే నెక్స్ట్ అనమాట. సో దీంట్లోకి వెళ్ళి ఫస్ట్ మనకి టైం రేషియో కంట్రోల్, ఇంకొకటి కరెంట్ లిమిట్ కంట్రోల్. ఈ టూ టైప్స్ ఇంపార్టెంట్ అనమాట. ఈ 2 టాపిక్స్ వేరియస్ డిఫరెంట్ కంట్రోలింగ్ స్ట్రాటజీస్ ఫర్ డ్యూటీ సైకిల్ డి. ఓకే, సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ time ratio control. So in time ratio control also again divided into 2 types. One is a constant frequency system, another one is a variable frequency system. So duty cycle, in the sense, in this control scheme, the time ratio T on by T is varied, so that D is equal to T on by T on plus T off. సో దీంట్లోనే మనకి 2 టైప్స్ ఉన్నాయి. అది వన్ వచ్చి కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ సిస్టమ్ అండ్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ సిస్టమ్. వీటిల్ని మనం ఏమంటాము అంటే 2 డిఫరెంట్ టైప్స్లో కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ సిస్టమ్ని మనం పల్స్ విత్ మాడ్యులేషన్ టెక్నిక్ అంటాం. అంటే ఏదైతే ఇక్కడ పల్స్ ఉందో దాని యొక్క మాడ్యులేషన్ అనేటువంటిది మనం చేంజ్ చేసి ఇక్కడ వాల్యూ తీసుకుంటాం అనమాట. అందుకోసమనే దీన్ని పల్స్ విడ్త్ అంటే ఏంటి, ఇది పల్స్, దాని యొక్క విడ్త్ ఏంటి అంటే ఎంత టైం డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ అది ఆన్లో ఉంది, ఎంత టైం డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ అది ఆఫ్లో ఉంది. ఆ విడ్త్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దీనికి ఏమవుతుంది అంటే టైం డ్యూరేషన్ పీరియడ్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకేనా, అది ఆన్ పీరియడ్ కావచ్చు, ఆఫ్ పీరియడ్ కావచ్చు. సో ఆఫ్ పీరియడ్కి విడ్త్ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే ఆన్ పీరియడ్కి విడ్త్ ఎక్కువ ఉండొచ్చు. ఆన్ పీరియడ్కి విడ్త్ ఎక్కువ ఉంటే ఆన్ పీరియడ్ ఎక్కువ డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ స్విచ్ అనేది ఆన్లో ఉన్నట్టు. ఆఫ్ పీరియడ్ యొక్క విడ్త్ ఎక్కువ ఉంటే ఆఫ్ పీరియడ్ యొక్క ఆఫ్ అంటే స్విచ్ అనేటువంటిది ఎక్కువ టైం డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్లో ఉన్నట్టు అనమాట. సో దీంట్లో మనకి ఫస్ట్ కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ సిస్టమ్ అండ్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ సిస్టమ్లో ఫస్ట్ కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ సిస్టమ్ చూద్దాం అనమాట. సో కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ సిస్టమ్ అంటే ఏం లేదు, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ పల్స్ విత్ మాడ్యులేషన్. సో ఇన్ దిస్ స్కీమ్ ద ఆన్ టైమ్ ఈజ్ వేరీడ్ బట్ చోపింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ అనమాట. చోపింగ్ పీరియడ్ అంటే ఏం లేదు, టోటల్ టైం పీరియడ్ అంటే ఆన్ పీరియడ్ ప్లస్ ఆఫ్ పీరియడ్ రెండింటిని కలిపి మనం ఏమంటున్నాం ఇక్కడ అంటే చోపింగ్ ఫ్రీక్వెన్సీ ఆర్ చోపింగ్ పీరియడ్ అంటాం అనమాట. ఓకేనా, సో చోపింగ్ పీరియడ్ అంటే సో ఆన్ అండ్ ఆఫ్ ఈ రెండు కలిసి ఉన్నటువంటి టైం పీరియడ్ని మనం చోపింగ్ పీరియడ్ అంటున్నాం, ఆర్ అదర్వైజ్ చోపింగ్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటాం అనమాట. ఓకేనా, ఈ చోపింగ్ ఫ్రీక్వెన్సీ ఆర్ అదర్వైజ్ చోపింగ్ పీరియడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, బట్ ఇఫ్ మే బీ వేరియింగ్ ఆన్ టైమ్ ఆర్ అదర్వైజ్ ఆఫ్ టైమ్. ఇన్ సమ్ టైమ్స్ ఆన్ టైమ్ పీరియడ్ ఈజ్ 75% and off period is just 25%. It's mean we are taking this one is completely from here to here is one cycle, that one is a T in the sense. In that T cycle, so on period is 3/4 T and off period is 1/4 T. So it's mean this one 3/4 T in the sense this one is a 75% of this total time period and off period is 1/4 T in the sense from this total time period this one is a 25%. So similarly we are going to see here in bottom T on period is 1/4 and T off period is 3/4. So it's mean compared to this cycle, okay, compared to this cycle, in this cycle this one is completely opposite of this one. Okay, so here on period is 3/4 but here half period is 3/4. Here half period is 1/4 but here on period is 1/4. But the duration of total time period of this cycle is T. So this is always constant. But here I have drawn this diagram is a little bit width is high compared to this one. But similarly, according to your values, you can think about it here. So what is that one in the sense? This total cycle period is
or otherwise chopping period or chopping frequency. That one only we talk about here, chopping frequency and chopping period. This one only the chopping period and chopping frequency. That chopping frequency and chopping period is always constant. So how much of duration of time period this chopping period, the same chopping period here also. If maybe we are in a diagram, this one is less width and this one is somewhat high width, but the duration of these two time periods is same, and I mean frequency and time period both are same. So here but on period is here 75%, off period is here 25%. Here on period is 25%, off period is 75%. That one only we can talk about here. If maybe in this scheme the on time period is varying or otherwise off period is varying, but chopping frequency f is always constant. So it's mean this one is always constant for both the diagrams, but on period and off period will be maybe completely reverse for each other. Okay, if maybe here T on is 3/4, here T on is 1/4, here T off is 1/4, here T off is 3/4. So that one only the constant frequency system. అందుకనే దీన్ని ఏమంటున్నాం, కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ సిస్టమ్ అని ఎందుకు అంటున్నాం అంటే, ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో టోటల్ చోపింగ్ పీరియడ్ అది కాన్స్టెంట్ ఉంటుంది, విడ్త్ మాత్రం చేంజ్ అవుతుంది. అంటే ఆన్ పీరియడ్ విడ్త్, ఆఫ్ పీరియడ్ విడ్త్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకోసం మనం ఏమంటున్నాం దీన్ని అంటే పల్స్ విడ్త్ మాడ్యులేషన్ అంటున్నాం అనమాట. ఓకే, దెన్ అదే ఇక్కడ రాసాం ఏదైతే మనం ఎక్స్ప్లెయిన్ చేసామో ఆ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ. హియర్ చోపింగ్ పీరియడ్ టీ ఈజ్ కాన్స్టెంట్, బట్ ఇన్ ఫస్ట్ కేస్ టీ ఆన్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ పీరియడ్ ఈజ్ 3/4t, so that alpha is 0.75% and off time is 1/4t. It is mean alpha is 25%. At the same time, in a second case, both on and off time durations are reverse or otherwise vice versa. Okay, so then we are going for variable frequency system. In this variable frequency system, in this scheme, the chopping frequency also change. Okay, if maybe chopping period or otherwise chopping frequency change, and as well as is varied either t on time period or otherwise t off time period. Suppose for example here you can think about it, the method controlling alpha is also called as a frequency modulation scheme. So we can talk about, so you observe here, if maybe here chopping period is very less, and but here compared to this one, here chopping period is very less, but here t on time period is less compared to t off period. Okay, this one is alternatively t on and t off duration of time periods are always constant. So in previous case, if maybe t on and t off is varying, so duration of time period or otherwise I mean chopping period or otherwise chopping frequency is constant always, but only t on and t off is varying. But here in this particular case, alternatively t on and t off will be constant. So here how much duration of width is there in t on, the same duration of time width is in for a second cycle also, and same how much of duration of time period is there in t off, the same duration of time period is there in second cycle of the t off. But here in this particular condition, chopping period also varying, but t on and t off also same, okay, alternatively constant. Suppose for example here t on is high and t off is less, and alternatively for second cycle also t on duration of time period is same of first cycle of t on period, and t off period of second cycle also same as first cycle of the t off period, and overall chopping period also varying here. So that one only we written here. So compared to this one is somewhat less, and here again very less. So here somewhat high, and compared to this one is somewhat less, and compared to this one is somewhat less.
Okay, so it's mean continuously chopping period or chopping frequency is varying. Okay, here also some changes. Okay, this one is a variable frequency system. So that one only we written here. From the above waveform A and B we can observe Tn is kept constant but T is varied. So from figure A, Tn is 1/4 T, so that alpha is 0.25%. At the same time, from figure B, Tn equal to 3/4 T, so that alpha equal to 0.75%. And at the same time we are thinking about for a second diagram, I mean to say that. So for this waveform, second waveform, we are going to think about from the above waveforms C and B. So here the first one is A and B we compared. Here A and B we compared in first explanation here in this paragraph, and then we are going for next C and B we are going to compare here. C and B, this one is C and B. So here this one is a less chopping period and a less frequency period. Okay, chopping frequency here, less chopping frequency and less chopping period, and here high chopping period, high frequency, high chopping frequency. So that one only we can talk about here. From the above waveform C and B we can observe T of is kept constant and T is varied. From figure C, Tn equal to 1/4 T, so that alpha equal to 0.25%. At the same time, from figure D, Tn is 3/4 T, so that alpha equal to 0.75%. Okay, then we will go for current limit control. ఏంది కరెంట్ లిమిట్ కంట్రోల్ అంటే, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్కి ఒక కొంత రేంజ్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఆ డిజైర్డ్ అమౌంట్ ఆఫ్ పవర్ సప్లై ఏదైతే అవసరం ఉంటుందో ఆ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్కి, అంత పవర్ సప్లై ఇచ్చినప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్యానే తీసుకుందాం అనుకున్నాం. ఫ్యాన్కి 220 volts అవసరం. ఓకేనా? ఇప్పుడు 220 volts ఇస్తేనే ఆ పర్టికులర్ ఫ్యాన్ అనేది ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు 220 volts కంటే ఎక్కువ ఇచ్చామనుకోండి ఫ్యాన్ అనేది డ్యామేజ్ అవుతుంది. 220 volts కంటే తక్కువ ఇచ్చామనుకోండి ఫ్యాన్ ప్రాపర్గా రన్ అవ్వదు అనమాట. ఓకేనా? అంటే ఏంది, ఒక ప్రాపర్ వోల్టేజ్ మాత్రమే ఆ పర్టికులర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్కి ఇవ్వాలి. దానికి ఎంత అయితే నెససరీ ఉంటుందో అంత ఎలక్ట్రికల్ అమౌంట్ని ఇచ్చినప్పుడు మాత్రమే అది ప్రాపర్గా వర్క్ అవుతుంది అనమాట. కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదు. అంటే ఇప్పుడు 220 volts అనుకోండి, 230 ఇస్తే ఏం ప్రాబ్లం రాదు, డ్యామేజ్ ఏం కాదు. ఓకేనా? ఎక్కువ పవర్ సప్లై రీచ్ అయినప్పుడు మాత్రమే డ్యామేజ్ అవుతుంది. అంటే 300, 400 అట్లా వచ్చింది అనుకో, అప్పుడు మాత్రమే డ్యామేజ్ అవుతుంది. ఒక 5 or 10 voltsకి ఏం డ్యామేజ్ అవ్వదు అనమాట. అదేవిధంగా 220 కాకుండా 210, 200 volts ఇచ్చామనుకోండి, అప్పుడు కూడా ప్రాపర్గానే రన్ అవుతుంది. ఎక్కువ ఇంప్రాపర్గా వర్క్ అవ్వడం అంటూ ఏమీ ఉండదు అనమాట. ఓకేనా? అట్లా కాకుండా 100, 150 అట్లా ఇచ్చామనుకో, అప్పుడు పూర్తిగా రన్ అవ్వదు. సో అప్పుడప్పుడు పవర్ సప్లై తక్కువ వచ్చినప్పుడు అందుకే ఫ్యాన్ చూడండి ఎక్కువ స్పీడ్తో రన్ అవ్వకుండా తక్కువ స్పీడ్తో రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో అంటే ఏమవుతుంది అంటే, ఒక ప్రాపర్ లిమిట్ దాటితే ఫ్యాన్ డ్యామేజ్ అవుతుంది. ఒక ప్రాపర్ లిమిట్ కంటే తగ్గితే అప్పుడు ప్రాపర్గా ఫ్యాన్ అనేది ఆపరేట్ అవ్వడం అనేది ఆగిపోతుంది అనమాట. సో అంటే ఏమవుతుంది, ఇక్కడ మ్యాక్సిమం లిమిట్ ఉంటుంది, మినిమం లిమిట్ ఉంటుంది. ఆ మ్యాక్సిమం అండ్ మినిమం లిమిట్ని మనం ఒక పర్టికులర్ సిస్టమ్కి, అంటే పల్స్ విత్ మాడ్యులేషన్ అనేటువంటి ఒక టెక్నిక్కి సెట్ చేస్తాం అనమాట. సో అలా సెట్ చేయడం వల్ల నీకేమవుతుంది అంటే, ఇక్కడ 2 కండిషన్స్లో ఈ పర్టికులర్ కరెంట్ లిమిట్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ అవుతుంది అనమాట. ఈ సర్క్యూట్ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఇన్ దిస్ కంట్రోల్ స్ట్రాటజీ దెన్ ఆన్ అండ్ ఆఫ్ చోపర్ సర్క్యూట్ గైడెడ్ బై ది ప్రీవియస్ సెట్ వాల్యూ ఆఫ్ లోడ్ కరెంట్. వాట్ ఈస్ ఎ ప్రీవియస్ సెట్ వాల్యూ ఆఫ్ లోడ్ కరెంట్ అంటే, ఇక్కడ ఆన్కి ఆఫ్కి ఒక 2 కండిషన్స్ మనం అప్లై చేస్తాం అనమాట. ఆ కండిషన్స్ ఏంటి అంటే, ఒకటి వచ్చి ఐ మ్యాక్సిమం
అంటే మ్యాక్సిమం కరెంట్ ఎంతైతే ఉండాలనో అంత కరెంట్ని సెట్ చేస్తాం ప్రీవియస్గానే, అంటే ఇంతకంటే ఎక్కువ రీచ్ అవ్వకూడదు అని. ఒకవేళ ఇన్ కేస్ ఆ అప్పర్ లిమిట్ని కనుక రీచ్ అయిందనుకో, అంటే కరెంట్ అనేటువంటిది మ్యాక్సిమం దానికంటే ఎక్కువ రీచ్ అయితే, ఇఫ్ ఎక్సీడ్స్ చోపర్ విల్ బి టర్న్ ఆఫ్. సో చోపర్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఒకవేళ ఇన్ కేస్ ఏదైతే మనం మినిమం కరెంట్ ఇచ్చామో ఆ మినిమం కరెంట్ కంటే లోవర్ లిమిట్కి పడిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా చోపర్ అనేది టర్న్ ఆఫ్ అవుతుంది. అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో, అంటే లోడ్ ఏదైతే ఉంటుందో ఆ లోడ్ అనేది కంటిన్యూస్గా ఆపరేట్ అవుతూ ఉండాలి, ఎప్పటికీ కూడా టర్న్ ఆఫ్ అవ్వకూడదు. అంటే ఎక్సీడ్ అయినప్పుడు కంట్రోల్ చేయాలి, లో అయినప్పుడు కంట్రోల్ చేయాలన్నమాట. అందుకోసం లోయర్ లిమిట్ అండ్ హైయర్ లిమిట్ రెండు ప్రొవైడ్ చేస్తాము, ప్రీవియస్గా సెట్ చేస్తాం అనమాట వాల్యూస్. సో దానివల్ల నీకేమవుతుంది అంటే లోవర్ లిమిట్కి పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా చోపర్ అనేది టర్న్ ఆన్ అవుతుంది. అప్పర్ లిమిట్కి కంటే ఎక్కువ రీచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా చోపర్ అనేది టర్న్ ఆఫ్ అవుతుంది. దానివల్ల నీకేమవుతుంది అంటే ఏదైతే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అది ప్రొటెక్షన్లో ఉంటుంది, అండ్ దెన్ కంప్లీట్గా కంటిన్యూస్ ఆపరేషన్లో ఉంటుంది అనమాట. సో దీనికోసమే మనం 2 సెట్ వాల్యూస్ సెట్ చేస్తున్నాం. సో దీస్ 2 సెట్ వాల్యూస్ ఆర్ మ్యాక్సిమం లోడ్ కరెంట్ అండ్ మినిమం లోడ్ కరెంట్. ఓకేనా. లోడ్ కరెంట్ ఏదైతే ఉంటుందో దానికి మినిమం వాల్యూ ఇంతే ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఫ్యానే తీసుకున్నాం, 220 volts అంటే 225 మనం మ్యాక్సిమం ఇస్తాం, 225 కంటే ఎక్కువ అవ్వకూడదు. ఓకేనా. అదే లోయర్ లిమిట్ ఎంత ఇస్తాము, 210 కంటే తక్కువ అవ్వకూడదు. 210 కంటే తక్కువ అయితే దెన్ ఆటోమేటిక్గా నీకు చోపర్ అనేది టర్న్ ఆన్ అవ్వాలి. 225 కంటే ఎక్కువ అయితే ఆటోమేటిక్గా చోపర్ అనేది టర్న్ ఆఫ్ అవ్వాలి. ఆ విధంగా సెట్ చేస్తాం. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా ఆ వాల్యూ ఇస్తామని కాదు ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి కరెంట్ లిమిట్ కంట్రోల్లో ఉన్నటువంటి సర్క్యూట్. ఇక్కడ ఇన్పుట్ సోర్స్ వోల్టేజ్ ఇస్తాము. ఓకేనా. ఇక్కడ మనకి చోపర్ సర్క్యూట్ స్విచ్ ఏదైతే ఉందో అది చోపర్ స్విచ్ ఉంది, తర్వాత ఫ్రీ వీలింగ్ డయోడ్ ఒకటి ఉంది, తర్వాత ఇండక్టర్ ఒకటి ఉంది, లోడ్. ఓకేనా. జస్ట్ లైక్ మనకి ప్రిన్సిపల్ ఆపరేషన్ ఆఫ్ చోపర్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో సేమ్ అవే ఎలిమెంట్స్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ కెపాసిటర్ లేదనమాట, అంతే. ఓకేనా. సో ఇప్పుడు నీకేమవుతుంది అంటే ఫస్ట్ కండిషన్ గురించి డిస్కస్ చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ నీకు ఆల్రెడీ ఇవి నేను 2 చెప్పాను కదా. ఇప్పుడు వెన్ లోడ్ కరెంట్ రీచెస్ ది అప్పర్ లిమిట్, Imax inductor also reaches fully charged, then chopper is switched off. సో ఎప్పుడైతే నీకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అప్పర్ లిమిట్ ఇంక్రీజ్ అవుతుందో, ఓకేనా, ఈ ఇండక్టర్ అనేది ఫుల్లీ ఛార్జ్ అయిన తర్వాత నీకేమైతుంది, ఆటోమేటిక్గా లోడ్ దగ్గరికి కూడా మ్యాక్సిమం కరెంట్ అనేటువంటిది రీచ్ అవుతుంది అనమాట. సో దెన్ ఆటోమేటిక్ నీకేమవుతుంది అంటే చోపర్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది ఎప్పుడైతే నీకు మ్యాక్సిమం కరెంట్ అనేది లోడ్ దగ్గర రీచ్ అయితే. ఓకేనా. సో దెన్ ఎప్పుడైతే నీకు చోపర్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుందో దెన్ ఆటోమేటిక్గా నీకేమవుతుంది, ఇండక్టర్ స్టార్ట్ టు డిశ్చార్జ్, ఇండక్టర్ అనేది డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దెన్ నో లోడ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఫ్రీ వీలింగ్ డయోడ్ అండ్ బిగిన్స్ టు డికేస్ పార్షియల్లీ. అప్పుడు నీకేమవుతుంది, ఎప్పుడైతే నీకు ఇది చోపర్ స్విచ్ అనేది టర్న్ ఆన్ అవుతుందో దెన్ ఆటోమేటిక్ ఇండక్టర్ స్టార్ట్ టు ఛార్జ్, దెన్ వీ కెన్ గెట్ మ్యాక్సిమం లోడ్ కరెంట్ ఎట్ లోడ్ ఎండ్. Then automatically it will be going to reach to the source voltage. At this condition, freewheeling diode in reverse bias mode. That's why freewheeling diode in completely turn off condition. The second condition, when it reaches a maximum over limit, and I mean maximum current will be increases overload, then automatically what will happen, this chopper switch will be turn off it. When this chopper circuit will be turn off it, in a sense there is no any power supply here for this load. So that's why automatically what will happen, this inductor will be start to discharge. This inductor will be start to discharge in the sense that discharge current will be flowing through this load and as well as this freewheeling diode, because load current will be flowing through inductor current will be flowing through load and load to freewheeling diode in a forward bias mode. That's why this will be in a turn on condition. When this inductor current will be less than the holding current of this
diode, then automatically this diode also turn off it, then automatically the entire circuit will be disconnected. So until this inductor will be getting to fully discharged, this diode in turn on condition only. So those points only I have written here. When it falls to lower limit I minimum, chopper is switched on and load current begins to rise. లోడ్ కరెంట్ అనేది రైజ్ అవడం స్టార్ట్ అవుతుంది. ప్రొఫైల్ ఆఫ్ లోడ్ కరెంట్ షోస్ దట్ ఇట్ ఫ్లక్చుయేట్స్ బిట్వీన్ ఐ మ్యాక్సిమమ్ అండ్ ఐ మినిమమ్ అండ్ దేర్ఫోర్ కెనాట్ బి ఏ డిస్కంటిన్యూయస్. సో వాట్ ఈస్ దిస్ మీనింగ్ ఇన్ ద సెన్స్, ద కరెంట్ అనేది ఎప్పుడు కూడా సర్క్యూట్లో మ్యాక్సిమము మినిమమ్ ఈ రెండింటి మధ్యలోనే రొటేట్ అవుతుంది అనమాట. అంటే మ్యాక్సిమమ్ కంటే ఓవర్ లిమిట్ అయింది అనుకో, దెన్ ఆటోమేటిక్గా నీకేమవుతుంది, చోపర్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడైతే మినిమం కంటే తగ్గింది అనుకో, దెన్ ఆటోమేటిక్గా చోపర్ అనేది స్విచ్ ఆన్ అయిపోతుంది. అప్పుడు పవర్ సప్లై అనేది లోడ్కి రీచ్ అవుతుంది అనమాట. అంటే ఎప్పుడు కూడా సర్క్యూట్ లోడ్ దగ్గర డిస్కనెక్ట్ అవ్వదు, ఇది కంటిన్యూస్ మోడ్లోనే ఉంటుంది అనమాట. కెనాట్ బి డిస్కంటిన్యూస్ మోడ్ అనేది ఉండదు. చోపర్ అనేది టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ ఆటోమేటిక్ అవ్వడం వలన ఈ కంటిన్యూస్ ఆపరేషన్లో ఉంటుంది అనమాట. లోడ్ కూడా కంటిన్యూస్గా రీచ్ అవుతూ ఉంటుంది. స్విచ్చింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ చోపర్ కెన్ బి కంట్రోల్ బై సెట్టింగ్ ఏ ఐ మ్యాక్స్ అండ్ ఐ మినిమమ్. ఆల్రెడీ నేను ఇక్కడ రాశాను, సెట్టింగ్ వాల్యూ, అప్పర్ లిమిట్ వాల్యూ అండ్ లోయర్ లిమిట్ వాల్యూ మనం ముందే సెట్ చేసేస్తాం. దేనికి సెట్ చేస్తాము అంటే, మనము PMW technique is commonly chosen control strategy for the power control in chopper circuit. ఈ సర్క్యూట్లో PMW మెథడ్ని యూజ్ చేస్తాం అనమాట. సో దానివల్ల నీకు ఏమవుతుందంటే రిపుల్ కరెంట్ అనేది IR ఈక్వల్ టు I మ్యాక్సిమం మైనస్ I మినిమం వస్తుంది. ఏంది పల్స్ విత్ మాడ్యులేషన్ టెక్నిక్ అంటే, ఇక్కడ మన కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ సిస్టమ్, దాన్ని మనం పల్స్ విత్ మాడ్యులేషన్ టెక్నిక్ అని కూడా అంటాము. చూడండి, టీ ఆన్ ఉంది, టీ ఆఫ్ ఉంది. ఎప్పుడైతే టీ ఆన్ అవుతుందో, అంటే ఇక్కడ ఏదైతే మనకి స్విచ్ అనేటువంటిది టర్న్ ఆన్ అవుతుంది అంటే, టర్న్ ఆన్ అయినప్పుడు ఇండక్టర్ అనేది ఛార్జ్ అవుతుంది అనమాట. సో ఆటోమేటిక్ ఓవర్ లిమిట్ ఇంక్రీజ్ అయింది అనుకో, ఆటోమేటిక్ నీకేమైంది, టర్న్ ఆఫ్ అయిపోతుంది అనమాట ఈ స్విచ్. ఓకేనా. సో అంటే ఒకసారి ఏమో టర్న్ ఆన్, ఒకసారి ఏమో టర్న్ ఆఫ్. టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ ఎప్పుడైతాయి అంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మ్యాక్సిమం లిమిట్ని కంటే ఎక్కువ అయినప్పుడు టర్న్ ఆఫ్ అయిపోతుంది. సో మినిమం లిమిట్ కంటే తగ్గింది అనుకో, ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అవుతుంది. అంటే టర్న్ ఆన్ ఒకసారి, టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ ఈ రెండింటిని మనం కంటిన్యూస్గా ఆపరేట్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే లోడ్ని కంట్రోల్ చేస్తాం. దాన్ని మనం కరెంట్ లిమిట్ కంట్రోల్ ఆపరేషన్ అంటాం అనమాట. ఓకేనా.